ఇంకోసారి చీపు దగ్గర పెళ్ళి అవుతుంది. అదిగో మళ్ళీ కూర్చున్నాను ఇంట్లో. దోమ వస్తుంది. దోమ ఇంట్లో చూడు. దోమ చూడు. దోమ పోత బెల్ట్ మళ్ళీ కలబడి ఇంకో కొట్టనా మంచినీళ్ళు అడగో. చెప్పిన మాట వెంటనా కూర్చో. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈరోజు వచ్చేసి కార్తీక పౌర్ణమి అనమాట. మార్నింగ్ ఏమో ఇంకా టెంపుల్కి అయితే వెళ్దామనేసి ఇల్లంతా క్లీనింగ్ చేసుకుంటున్నాను. ఇంకా మా బ్రూనబాబు చూడండి అలా నా వెనకాల తిరుగుతున్నాడు. వాడు ఏంటంటే ఒక్క దెబ్బ కొడితే ఒప్పుకోడు, కానీ అలా తుడుస్తుంటూ వస్తూనే ఉంటాడు. ఇక్కడైతే చూసారా, నేనైతే లెఫ్ట్ హ్యాండ్తో తుడుస్తున్నాను. నాకేంటంటే ఎక్కువ లెఫ్ట్ హ్యాండే అలవాటు అనమాట. ఇంకా దాంతోనే తుడుస్తాను. ఇంకా మీరు కూడా ఎవరైనా ఇలా చేస్తారా అన్నది నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడైతే మా బ్రూనబాబు చూసారా, బొమ్మలన్నీ తీసేసి ఇల్లంతా పడేస్తాడు అనమాట. అవి సర్దేసరికి సగం టైం అయిపోతుంది. ఇల్లు అంతా సర్దుకొని అప్పుడు తుడుస్తాను ఇల్లు. ఇంకా వాడి బొమ్మలు ఏంటంటే ఇటు బొమ్మలు అటు, అటు బొమ్మలు ఇటు ఇలాగా. ఇంకా పిల్లలు అయితే ఇంకా లెగవలేదు. ఇంకా గేజర్ అయితే ఆన్ చేస్తాను. ఇంకా పిల్లలు అది వాటర్ అయితే హీట్ అయ్యాక పిల్లల్ని లేపుతాను. ఇంకా లేపి ఇంకా మేమైతే రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇంకా ఆ రోజు మార్నింగ్ ఏంటంటే స్కూల్కి పంపించలేదనమాట, టెంపుల్కి వెళ్దాం అనేసి. బస్సు ఏంటంటే వీళ్ళకి 7 o'clockకే వచ్చేస్తుంది. ఇంకా అందుకోసమని ఇంకా ఉంచేసాను. సరే టెంపుల్కి వెళ్దాంలే అనేసి. మా ఇంటి దగ్గర చూసారా మంచు ఎలా పడుతుందో. ఈ ఇయర్ ఏంటో మరి అంత ఎక్కువ మంచు అయితే పడలేదు. ఇక్కడ సేమ్ ఎలా ఉంటుందంటే ఒక అరకు వెళ్ళినట్టుగా ఉంటుంది. ఇంటి చుట్టూ చెట్లు అవిని చాలా బాగుంటుంది. వింటర్ సీజన్ అయితే మా ఇంటి దగ్గర సేమ్ మనకేంటంటే అరకు వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఈ ఇయర్ మరి అసలు మంచే పడలేదు ఎక్కువ. ఒక 2 days ఏమో పడింది అంతే. ఇంకా ఇప్పటికొచ్చి మంచి అయితే పడట్లేదు. చూడండి వాకిలంతా కడిగేసి ముగ్గు పెట్టేసుకున్నాను. ఇంకా నాకైతే ముగ్గులు రావు, ఏదో వచ్చినది చిన్న ముగ్గు అయితే వేశాను. వీడు చూసారా ఇంకా మార్నింగే ఫైటింగ్ అనమాట డాగ్స్తోని. వాడికి కనిపించకపోతే స్టెప్స్ ఎక్కి మరి చూస్తుంది చూడండి. నా చిన్న కొడుకు మాత్రం అసలు చాలా తెలివైనడు. మేమైతే టెంపుల్కి ఇంకా ఈ విధంగా అయితే రెడీ అయ్యాము. మధ్యనే చూడండి పక్కన ట్యాబ్ చూస్తున్నాడు. అందులో ఏంటంటే వాళ్ళది స్కూల్ది యాప్ ఉంటుందన్నమాట. అందులోని వాడు మార్క్స్ ఏవో చూసుకుంటున్నాడు. ఇక్కడ వచ్చేసి మన చెట్లలో ఉన్న పువ్వులు అయితే తెంపుకుంటున్నాను టెంపుల్కి వెళ్దాం అనేసి. అక్కడ ఏంటంటే అక్కడ షాపులు ఉంటాయి, కానీ అక్కడ పువ్వులు అయితే అమ్మరనమాట. ఓన్లీ పూజ సామాన్లు ఒక్కటే ఉంటాయి. పువ్వులు అయితే మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలి. ఇంకా ఇక్కడైతే దేవుడి సాంగ్స్ వస్తున్నాయి. ఇక్కడ మన ఇంటి పక్కనే పైడితల్లమ్మ టెంపుల్ అయితే ఉంది కదా, ఇంకా అక్కడ టెంపుల్లో సాంగ్స్ అయితే వినిపిస్తాయి. ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ జ్వాలతోరణం కూడా ఉంది, కానీ మేమైతే ఇంకా టెంపుల్ నుండి ఇంకా దర్శనం అయిపోయాక అలాగా మా విలేజ్కి అయితే వెళ్ళాము. కొంచెం చిన్న పని ఉండి అయితే విలేజ్ వెళ్ళొచ్చామన్నమాట. ఇంకా అందుకోసమని ఈవినింగ్ జ్వాలతోరణంకి అయితే రాలేదు. ఇంకా పంతులు గారు అయితే ఈవినింగ్ రమ్మని చెప్పారు. ఇంకా మాకు వీలవక వెళ్ళలేదన్నమాట. ఇంకా ఇక్కడైతే టెంపుల్ అంతా మీకు చూపిస్తాను చూడండి. అన్ని దేవుళ్ళు కూడా ఉంటారు ఈ టెంపుల్లోని. ఇది వచ్చేసి శివాలయం అనమాట. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ శివరాత్రికి అయితే వెళ్ళొచ్చాను. ఇంకా ఇక్కడైతే 365 ఒత్తులు వెలిగించాను అనమాట. ఇంకా ఆ రోజు అయితే అస్సలు ఖాళీ లేదనమాట, చాలా మంది వచ్చారు. ఇంకా ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ కొడదాం అనేసి దండం పెట్టుకుంటున్నాను. वशिष्ठ गोत्रोद्भवस्य रामलक्ष्मी नामदेवती विकास वर्मा नामधेयस्य
ఉమాదేవి నామదేవి అక్కడపల్లి సస్యరామ కుటుంబ. ఇక్కడ అభిషేకం అది కూడా చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే మనం చేసుకోవచ్చు అనమాట. మనైతే లోపలికి పంపిస్తారు. ఇంకా ఎప్పుడు కూడా నేను ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇదే టెంపుల్కి అయితే వెళ్తాను. చాలా బాగా చేస్తారు గుళ్ళో పూజ కూడా. అసలు పంతులు గారు కూడా చాలా బాగా చెప్తారు. అన్నీ కూడా మనకి చాలా బాగా చేస్తారు దగ్గరుండి. చాలా బాగుంటుంది. ఇంకా దర్శనం అది అయిపోయాక ఏంటంటే కొన్ని ఫొటోస్ అవి అయితే తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము ఇంటికి. అయితే ఇంకా టెంపుల్ నుండి ఇంటికి వచ్చేసి ఇంట్లో అడుగు పెట్టేసి ఇంకా ఊరైతే బయలుదేరాము. ఇంకా మా బ్రూనో అయితే చూడండి ఎలా అలిగాడు. వచ్చేద్దానన్నా వచ్చేద్దాను ఇక్కడికే వచ్చేద్దానే. మంచోడు గుడ్ బాయ్, మంచోడు గుడ్ బాయ్. వచ్చేద్దానే. అలక్కు నాన్న అలక్కుమ్మ మొక్క మీదమ్మ చుంచు మొక్కం చుంచు మొక్కం హరిపట్రా అది రాదు మనతోనే. బాయ్ నాన్న జాగ్రత్తగా ఉండు. హ్యారీ పాటర్ ఏమైందమ్మా? ఉండు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండు, నేను వచ్చేస్తాను. నీకు పెడిగ్రియా మర్చిపోయాను, అటు నుంచి వచ్చేస్తానులే. బ్రూనో బాబు నానా బాయ్. ఎక్కడున్నావు? చుంచుమూతి అలిగేవు అమ్మా బాయ్. చూసావా కనీసం చూడవు. నానా ఇటు చూడు. అరే బ్రూనో బాబు ఏంటి పడిందేదో. ఎవరికి మాట్లాడు. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.